ఏంటో ఈ ప్రైవేటు ఉద్యోగాలు సార్ ఈ ఏడాదికి ఇంక్రిమెంట్ ఇవ్వండి అంటే అసలు నువ్వు ఏమంత పని చేస్తున్నావు అంటారు. పోనీ వారం లీవ్ ఇవ్వండి అంటే నీ పని ఎవరు చేస్తారు అని అంటారు. ఖాళీ సీసాలు కొనుక్కునేవారు కోటీశ్వర్లు అవుతుంటే ఆ సీసాలు ఖాళీ చేసేవారు ఉన్నవన్నీ అమ్ముకుంటున్నారు. ఒక ఉదయం సరదాగా విహరిస్తున్న చిలుక పొరపాటున ఒక కారును గుద్దుకొని స్పృహ తప్పి పడిపోయింది. దానిని గుర్తించిన కారు యజమాని దానిని కాపాడి ఇంటికి తీసుకెళ్లి పంజరంలో పెట్టాడు. కొంతసేపటికి ఆ చిలుకకు స్పృహ వచ్చి చుట్టూ చూసుకొని ఇలా అనుకుంది, నేను గుద్దటం వల్ల కారులో ఎవరో పోయినట్టున్నారు, అందుకే నన్ను జైల్లో పెట్టారు అని. ఒక ఉదయం సరదాగా విహరిస్తున్న చిలుక పొరపాటున ఒక కారును గుద్దుకొని స్పృహ తప్పి పడిపోయింది. దానిని గుర్తించిన కారు యజమాని దానిని కాపాడి ఇంటికి తీసుకెళ్లి పంజరంలో పెట్టాడు. కొంతసేపటికి ఆ చిలుకకు స్పృహ వచ్చి చుట్టూ చూసుకొని ఇలా అనుకుంది, నేను గుద్దటం వల్ల కారులో ఎవరో పోయినట్టున్నారు, అందుకే నన్ను జైల్లో పెట్టారు అని. ఈ సృష్టిలో అద్భుతమైన అందమైన మనిషిని చూడాలనుకుంటున్నా ప్రతిసారి అద్దం ముందు నిల్చోవాలనిపిస్తుంది. ఎందుకో మరి. బద్ధకం అంటే ఏమిటో తెలుసుకుందామని ఉదయం నుంచి కూర్చొని ఆలోచిస్తున్నా. రాత్రైనా కూడా అర్థం కాలేదు. తండ్రి మాట విననందుకు ప్రహ్లాదుడు గొప్పవాడు, తండ్రి మాట పాటించినందుకు రాముడు గొప్పవాడు. ఇప్పుడు నేను గొప్పవాణ్ణి కావాలంటే మా నాన్న మాట వినాలా వద్దా అర్థం కావటం లేదు. స్త్రీలను వయసు అడగకూడదు అంటారు. మరి పురుషులు ఎన్ని దాచాలో తెలుసా? బట్టతల దాయాలి, అక్కడక్కడ వచ్చిన తెల్లు వెంట్రుకలు దాచాలి, షర్ట్ నుంచి బయటకు వస్తున్న పొట్టను దాచాలి, జీతం వివరాలు దాచాలి, ఫోన్లో అమ్మాయిల నెంబర్లు దాచాలి. ఎన్ని కష్టాల కదూ. కలర్ చూసి ప్రేమించకండి, ఎందుకంటే నల్ల చీమ కంటే ఎర్ర చీమ ఎక్కువ కుడుతుంది. ఖాళీ సీసాలు కొనుక్కునేవారు కోటీశ్వర్లు అవుతుంటే ఆ సీసాలు ఖాళీ చేసేవారు ఉన్నవన్నీ అమ్ముకుంటున్నారు. పెళ్ళనేది ఆర్టీసీ లాంటిది. చాలాసేపు వెయిట్ చేసి చేసి చివరకు పల్లె వెలుగు బస్సు ఎక్కుతాం. టికెట్ తీసుకొని తీరా వెనక్కి తిరిగి చూస్తే ఎక్స్ప్రెస్లు, డీలక్స్లు, లగ్జరీలు వస్తాయి. కానీ ఏం చేస్తాం, దిగలేం, వేరే బస్సు ఎక్కలేం. ఏ బస్సు రాసుంటే అదే బస్సులో వెళ్ళాలి. రెండు ఆత్మలు యమలోకం బయట ఎదురుపడ్డాయి. హాయ్ బ్రో, ఇప్పుడే వచ్చినట్టున్నావు, ఎలా చనిపోయావు అనే మాట్లాడుకున్నాయి. రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి అని వీడియో చూస్తూ లారీ కింద పడ్డాను బ్రో, నువ్వెప్పుడు చనిపోయావు? నువ్వు చూసిన వీడియోలో చనిపోయింది నేనే బ్రో. మనుషుల పరిస్థితి చూస్తే ఏదో ఎలుక శాపంగా ఉంది. పొద్దున్నే బయటకు రావటం, కావాల్సినవన్నీ కొనుక్కొని ఎండ రాకముందే ఇంట్లోకి వెళ్ళిపోవటం, మధ్య మధ్యలో బయటకు తొంగి చూడటం, సూర్యుని చూసి లోపలికి వెళ్ళిపోవటం. ఈ రోజుల్లో పెళ్లి చూపులకు వెళ్ళిన అబ్బాయి ఎదుర్కొనే డిమాండ్లు. అబ్బాయి హైదరాబాద్లో ఉద్యోగం చేయాలి, ఆడపడుచులు ఉండకూడదు, జీతం మొత్తం అమ్మాయికే ఇవ్వాలి, ఊళ్ళో సొంతిల్లు ఉండాలి కానీ అక్కడ ఉండకూడదు, అప్పులు ఏమైనా ఉంటే ఇప్పుడే చెప్పేయాలి, మీ తల్లిదండ్రులు మీ ఇంటికొచ్చి ఎక్కువ రోజులు ఉండటానికి వీల్లేదు, అమ్మాయికి వంట రాదు, నువ్వే సర్దుకుపోవాలి.